బడ్జెట్‌ని మీరు కొంటూ ఉంటే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మంచిగా మనీ అనేది సేవింగ్ చేసుకొని ఆటోమేటిక్ సంవత్సరం అంటే 12,000 వస్తది. ఈ 12,000తో ఒక టార్గెట్ పెట్టుకోవాలండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2026లో మీరు గోల్డ్ ఎలా కొనాలి? అలాగే మీరు ఎలా సేవింగ్ చేసుకోవాలి? అనేది నేను కొన్నైతే మీకు టిప్స్ అనేది చెప్తానండి. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కువగా ఉంది గదా! అసలు గోల్డ్ కొనలేమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది గానీ తగ్గనే తగ్గదండి. కాబట్టి మీరు గోల్డ్ అనేది అంటే ఆడపిల్లలు ఉన్నోళ్ళైనా ఎవరైనా గానీ పిల్లలు ఉన్నా లేకపోయినా మన దగ్గర స్తోమత ఉందా అని మీరు ఆలోచించొద్దు. మన దగ్గర ఎప్పుడు కూడా డబ్బులనేది ఉండవండి గోల్డ్ కొనడానికి. ఇంత అమౌంట్ పెరిగిపోతుంది. గోల్డ్ చూస్తే ఆకాశాన్ని అంటింది. మనం ఎక్కడ గోల్డ్ కొంటామని చాలామంది అనుకుంటుంటారు. మీరు ఒకటేసారి తులాలు అంటే 10 గ్రామ్స్ అట్లా కొనే బదులు ప్రతి నెల ఒక అమౌంట్ సేవింగ్ చేసుకొని 1 ఇయర్‌కి అంటే మీ బడ్జెట్‌ని బట్టి కనీసం 6 మంత్స్‌కి ఒక గ్రామన్నా కొనకుండా అయితే ఎవరు ఉండలేం కదా! అలా మీరు సేవింగ్ చేసుకొని 6 మంత్స్‌కి ఒక గ్రాము. అలా మీరు బడ్జెట్‌ని మీరు కొంటూ ఉంటే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మంచిగా మనీ అనేది సేవింగ్ చేసుకొని ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది కొంటారండి. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 12,500 ఉంది కదా! ఒక గ్రామ్ వచ్చేసి. ఏ దానికైనా మీరు ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ప్లానింగ్ ఉంటే గనక కంపల్సరీ మీరు గోల్డ్ అనేది కొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత అమౌంట్ వస్తుంది? అంటే గోల్డ్ కాదు మీకు ఫస్ట్ సాలరీ ఎంతొస్తుంది? మీరు ఎంత సేవింగ్ చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఈ ఐడియా ఉండాలంటే మీరు ప్రతి నెల అంటే ప్రతిరోజు ఖర్చు పెట్టేది ఒక బుక్ మెయింటైన్ చేసి దాంట్లో రాసుకోవాలి. అలాగే మీకు ఎంత జీతం వచ్చినా కూడా దాంట్లో నుంచి కొంచెం ప్రతి మంత్ ఒక రూ. 1000 గాని మీరు గోల్డ్ స్కీమ్స్ అట్లా ఉంటాయి కదా! వాటికి కట్టేసుకోవాలండి. అలా కట్టుకోవడం వల్ల మీకు 1 ఇయర్‌కి ఆల్రెడీ 12 మంత్స్ కదా! 11 మంత్స్ కడితే ఒక 1 మంత్ వాళ్ళే యాడ్ చేసి ఇస్తారు కాబట్టి మీకు ఒకేళ పిల్లలకి ఏదైనా కొనాలన్నా, మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. అలా అయితే మీరు సేవింగ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత సాలరీ వస్తుంది? మీరు ఎంత సేవ్ చేసుకోగలరు? మీకెన్ని ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ సేవ్ చేయగలరు? ఒకవేళ రూ. 1000 అనుకోండి. గోల్డ్ స్కీమ్స్, కాయిన్స్ చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే మీరు జ్యువెలరీ అయితే జ్యువెలరీ మీద స్కీమ్స్ కట్టి సంవత్సరం అంటే 12,000 వస్తది. ఈ 12,000తో ఒక టార్గెట్ పెట్టుకోవాలండి. ఒక టార్గెట్ పెట్టుకొని ఈ చిన్న అమౌంట్ నేను చెప్తున్నాను 12,000 అని. దీంతో మీకు ఒక రింగో, చిన్న కమ్మలు అట్లాంటివి చిన్న చిన్న సైజ్ ఉంటాయి కదా! అలాంటివి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. లేదు అంటే ఈ అమౌంట్‌ని మీరు పోస్ట్ ఆఫీస్‌లో అట్లా కూడా పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. గోల్డ్ కొనాలనుకుంటున్నాం కాబట్టి గోల్డ్‌లో అయితే గనక కంపల్సరీ మీరు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవాలి. ముందుగానే సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 10,000 సాలరీ వస్తుంటే దాంట్లో నుంచి మీరు ఒక రూ. 1000 ముందు ఆటోమేటిక్‌గా స్కీమ్స్‌లోకి వెళ్ళిపోవాలది. ఫోన్‌లో ఇప్పుడు ఆటోమేటిక్‌గా వెళ్తుంది కదా! అలా పంపించేసుకోవాలి. 9,000లో నుంచి మీరు మీ ఇంటిని మేనేజ్ చేసేటట్టు మీరు ఆలోచించాలి. అంతేగాని ముందు ఖర్చులన్నీ పెట్టేసిన తర్వాత మిగిలితే అప్పుడు కట్టుకుంటామంటే అసలు మిగలదండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీకెంత సాలరీ వచ్చినా మిగలడం అయితే మిగలదండి. ఫస్ట్ మీరు సేవింగ్స్ చేసిన తర్వాత ఉన్న వాటితోనే మీరు ఖర్చు పెట్టుకోవాలి. అలా ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఖర్చు కాదు. ఫస్ట్ సేవింగ్స్ దాని తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలి. అలా అయితే మీకు ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎక్కువ అమౌంట్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర లేదు ఇంకా. ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ప్రతి నెల ఒక అమౌంట్ అనేది మీరు సేవింగ్స్‌లోకి వెళ్ళిపోవాల్సిందేనండి. ఎవ్వరైనా కానియండి బడ్జెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అది జాబ్ చేసే వాళ్ళైనా, కూలికంటే డైలీ అమౌంట్ వస్తుంది కదా! వాళ్ళకైనా గానీ, బిజినెస్ వాళ్ళైనా కానియండి, కంపల్సరీ బడ్జెట్ అనేది వేసుకోవాలి. బడ్జెట్ అంటే మీకు ఏ రోజు ఎంత ఖర్చవుతుంది? ఏ దానికి ఎంతవుతుంది? మనం ఎక్కడ వేస్ట్ ఖర్చులు పెట్టినా ఒక డైరీ పెట్టుకొని డైరీలో మెయింటైన్ చేయాలండి. ఇలా మెయింటైన్ చేస్తే మీరు మనీ అనేది ఈజీగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకవేళ మీకు 10,000 సాలరీ వస్తుంటే 50% సేవింగ్ చేసుకోవాలండి. ఆ 50%లో కూడా మీరు డైరెక్ట్ గోల్డ్ మీద పెట్టేసుకోవద్దు. ఇప్పుడు రూ. 1000 తీసుకుపోయి గోల్డ్ మీద పెట్టొద్దు. అంటే మీరు రూ. 1000 మాత్రమే సేవింగ్ చేస్తారు. దీంట్లో ఒక 500 గోల్డ్ మీద పెట్టి, ఒక 500 వచ్చేసి ఆర్‌డీ లేకపోతే ఆడపిల్లలు ఉంటాయి కదా! సుకన్య దాంట్లో వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా గానీ మీరు సేవింగ్ చేసే అమౌంట్ అది ఎంతైనా కానివ్వండి, దాన్ని మొత్తం ఒకటే దాంట్లో పెట్టేసుకోకుండా మిగతా దాంట్లో కూడా పెట్టేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు సేవింగ్స్ ఒకటే దాంట్లో పెట్టుకోవద్దు. ఇక్కడ గోల్డ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు సేవింగ్ చేసిన దాన్ని బట్టి ఒకవేళ మీకు వేరే ప్లానింగ్ ఏమి లేదంటే గోల్డ్ మీద మొత్తం పెట్టేసుకోండి. గోల్డు, సిల్వరు, ఆర్‌డీ, సుకన్య సమృద్ధి యోజన ఉంది కదా! అలాగే మీరు 1 ఇయర్‌కి అంటే 1 ఇయర్‌కి మీరు ఎంత సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు గోల్డ్ అనేది ఒక బుక్‌లో రాసి పెట్టుకోండి. అంటే 10 గ్రామ్సు లేకపోతే 5 గ్రామ్సు అంటే మీరు ఎంత సేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు ఎంత గోల్డ్ సేవ్ చేసుకోవాలని మీరు ముందు ఒక మెన్షన్ చేసుకోవాలి. అలాగే మీకు ఎంత సాలరీ వస్తుంది? నేను ఈ నెల ఇంత గోల్డ్ కంపల్సరీ కొనాలి.
ఇప్పుడు సంవత్సరానికి మీరు 10 గ్రామ్స్ కొనాలంటే ప్రతి నెల 1 గ్రామ్ కంపల్సరీ కొనాలండి. అలా కొంటేనే మీకు సంవత్సరానికి 12 గ్రామ్స్ అవుతుంది. కానీ మధ్యన ఎప్పుడైనా మీకు మిస్ అయినా 10 గ్రామ్స్ అనేది ఈజీగా కొనగలరు. మనీ సేవ్ చేసుకొని కంపల్సరీ ఇలా అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే మీరు గోల్డ్‌లో గూడా మీరు బిస్కెట్స్ కొనుక్కోవచ్చు, కాయిన్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే జ్యువెలరీ గూడా కొనుక్కోవచ్చండి. స్కీమ్స్ కట్టుకొని మీరు జ్యువెలరీ అయితే తీసుకోవద్దు. దాంట్లో కాయిన్స్ అయితే ఇవ్వరు గదా! ఒకవేళ మీరు స్కీమ్స్ కట్టుకోకపోతే మీరు కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకొని ప్రతి నెల ఒక బిస్కెట్ రూపంలో అంటే ఇప్పుడు హాఫ్ గ్రామ్ ఇప్పుడు మిల్లీగ్రామ్స్ అట్లా గూడా దొరుకుతున్నాయి గదా! అలా అయినా సరే మీరు గోల్డ్ బిస్కెట్స్ లాగా చిన్న చిన్నవి గూడా తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు ఎంత మనీ సేవ్ చేస్తారో దాన్ని బట్టి మీరు మీ పిల్లలకు ఇప్పుడు మీరు వస్తువులు చేపించుకోకుండా కూడా ఇలా బిస్కెట్ రూపంలో కూడా మీరు దాచిపెట్టుకోవచ్చండి. అలాగే సిల్వర్ కూడా ఉంటుందండి. సిల్వర్ కూడా మీరు సేవింగ్స్‌లో బెస్ట్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ చాలా బెస్ట్ అండి. మనకి ఫ్యూచర్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. గోల్డ్ స్కీమ్స్, కాయిన్స్ చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే మీరు జ్యువెలరీ అయితే జ్యువెలరీ మీద స్కీమ్స్ కట్టి తీసుకోవచ్చు. లేదు బిస్కెట్స్ అంటే ఫ్యూచర్‌లో మీకు అవసరానికి యూజ్ అవుతుంది అనుకుంటే అలాంటప్పుడు బిస్కెట్స్ అనేది తీసి పెట్టుకోండి. గోల్డ్ కొనడం అనేది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎందుకంటే ప్రతి నెల మీకు తెలియాలి. ఓకే. నేను ఈ మంత్ ఇంత సేవింగ్ చేసుకొని గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి. లేదు సరే ఈ మంత్ నేను కొనలేకపోయాను. నెక్స్ట్ మంత్ ఈ మంత్ డబ్బులు, నెక్స్ట్ మంత్ డబ్బులు కలిపి ఒక గ్రామ్ అయినా సరే నేను కొనాలని ఒక్కసారి అనుకుంటే మీరు ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది కంపల్సరీ కొంటామండి. మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఖర్చులున్నాయి. వచ్చిన శాలరీనే సరిపోవట్లేదు అంటే ఎవ్వరికీ శాలరీ సరిపోదండి. ఎంత వస్తున్నా కూడా మనకు ఇప్పుడు ఖర్చులు చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పాను కదా! ఫస్ట్ సేవింగ్స్ వేసేసుకోండి. అంటే నేను చెప్పేదంటే 10,000 నుంచి మీరు రూ. 1000 తీసి పక్కన పెట్టుకునేది మాత్రం ఏం కాదు. కానీ కొంచెం ఎలా అంటే చాలా అదే తినక కాదు కదా! రూ. 1000 తీసి పెట్టుకుంటే మిగతా వేస్ట్ ఖర్చులన్నీ మనం తగ్గించుకోవచ్చు. ఇది మనకు సేవింగ్స్‌లోకి వెళ్ళిపోతుంది కదండీ! గోల్డ్ అయినా మనకు యూజ్ అవుతుంది. అలా మీరు ఈ 2026 నుంచి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 2027 లోపల మీరు ఎంత గోల్డ్ కొంటారో మీకే తెలుస్తుంది. ఒక డైరీలో రాసుకోండి. నేను ఈ నెల ఇంత కొంటాను అని ముందే రాసి పెట్టుకోండి. కొన్నాక టిక్ చేసుకుంటూ ఉండండి. మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే అలానే చేస్తాను కంపల్సరీ. కానీ కనీసము ఎలా చెప్పాలి నెక్స్ట్ ఇయర్ లోపు మనం ఒక 10 గ్రామ్స్ అనుకున్నాం ఉదాహరణకు చెప్తున్నా. కనీసం 8 గ్రామ్స్ అయినా కొనగలం గదా! అంటే మనం పెట్టుకున్న టార్గెట్‌ని రీచ్ కాకపోయినా ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్‌ని రీచ్ కాకపోయినా హాఫ్ అన్నా రీచ్ అయినా మనకి హ్యాపీనే కదండీ! అది మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. మనకు తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ మంత్ లోపల మనం ఇంత కొనాలి కాబట్టి ఎలాగైనా సేవింగ్ చేసుకోవాలని ఒక మైండ్‌లో ఎప్పుడు అదే రన్ అవుతుంది. మనం మనీ సేవింగ్ చేసుకోవాలంటే ప్రతి దాని దగ్గర మనం అడ్జస్ట్ అవుతూ ఉంటామండి. మనసులో అన్నాక అడ్జస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా! ఇలా అడ్జస్ట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి. ఎక్కడ వేస్టేజ్ కాకుండా కూడా ఉంటుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా నా ఛానల్‌లో గోల్డ్ సేవింగ్స్ గురించి మీరు ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా పిల్లలైనా ఎలా మనీ సేవ్ చేసుకోవాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనుక నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ.